అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 18వ లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ అనివార్యమైంది. దీంతో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. ఎన్డీఏ తరపున గతంలో స్పీకర్గా సేవలందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. సాంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి చివరి నిమిషంలో అభ్యర్థిని నిలిపింది. ఓం బిర్లా తరపున 10 సెట్లు, సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. పదిహేడవ లోక్సభ కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ సాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉప సభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవిని తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని బరిలోకి దింపుతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను బీజేపీ రంగంలోకి దించింది. ఆయన మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. దీనికి ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఉపసభాపతి పదవి కావాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ ఎన్డీఏ సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్ గడువు ముగియడాన్ని కొన్ని నిమిషాల ముందు ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్ని సమర్పించాయి. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో స్పీకర్ అభ్యర్థి ఎన్నిక ఇవాళ జరగనుంది. ప్రస్తుతం సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులున్నారు. ఓం బిర్లా ఎన్నిక లాంఛనప్రాయమే. ఎన్నిక జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో ఇది మూడోసారి అవుతుంది. 48 ఏళ్ల తర్వాత తొలిసారి కానుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం కావడంతో కాంగ్రెస్, బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేశారు. దాని దిగువ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. 1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. అదే సంవత్సరం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారాంపై మౌలాంకర్ విజయం సాధించారు. 1976లో బలిరాం భగత్, జగన్నాథ్ రావు పోటీ పడగా భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతుంది.